ముమ్మాటికి హత్యే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. క్లియర్‌గా కనపడుతుంది. విషయం ఏందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. ఏందంటే, మన యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్లడ్ వస్తది. రోడ్డు మీద చెక్కల మీద బ్లడ్ ఉంది. ఆయన పడింది కాలువలో. అక్కడ రావాలి బ్లడ్. ముందుగానే బ్లడ్ పడింది. ఇంకొకటి ఆ బైక్ బంపర్ ఉంది కదా, ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా, బంపర్ మీద బ్లడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఛాతి మీద ఫుట్ పెట్టింది, అదొకటి ఉంది. ఇప్పుడు క్లియర్గా ఆగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే, ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు ఏదన్నా మన పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఏదైనా బయటికి తీసుకొస్తే ఏదన్నా హింస చెలరేగిద్ది అన్న ఉద్దేశంతో నిజాలు బయట పెడతలేరు. అంతేగాని అది ముమ్మాటికి హత్యారన్నా, ఎవరు అడిగినా కూడా చెప్తారు. అంతే, దాని గురించి ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారన్నా మరి? పోలీసులు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నిన్న నైట్ చూసినట్టయితే మన ఎస్పీ గారు చూపించారు. 2 ఫుటేజ్లు చూపించారు. 2 ఫుటేజ్లో ఫస్ట్ ఫుటేజ్ టోల్ గేట్ దగ్గర, ఇంకొకటి ఏంటంటే ఒక కాలం పొగలేసినట్టుగా వెళ్తున్నట్టుగా. ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే కదా.